అందరికీ నమస్కారం. 22వ తేదీ కౌన్సిల్ సమావేశం జరిగింది. దాంట్లో గౌరవ కౌన్సిలర్లు ఏదైతే మాకు 40 కోట్ల ఫండ్ జనరల్ ఫండ్ ఉంది దానికి కావాలని ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఎక్స్ అఫిషియోగా ఫస్ట్ ఎలెక్ట్ అయినప్పుడు మున్సిపాలిటీకి వస్తే ఆ రోజు మాట్లాడినప్పుడు గౌరవ కౌన్సిలర్లు అడిగారు, మాది 40 కోట్ల జనరల్ ఫండ్ బ్లాక్ అయిపోయింది, దాన్ని రిలీజ్ చేయించండి, అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి వార్డులో ఉన్న ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని కౌన్సిలర్ ఆదేశాల మేరకు క్లియర్ చేయడానికి వీలుగా ఉంటుంది అని అడిగితే ఆ రోజు 40 కోట్లు ఏంది 400 కోట్ల వరకు నేను తెస్తాను, అందరూ కలిసి పార్టీలకు అతీతంగా మనం అభివృద్ధి చేద్దాము అని మాట్లాడినారు. ఓకే, దానికి మేము సమ్మతిస్తున్నాం, చేయాలనే ఉద్దేశంతోనే మేము కూడా దానికి ఓకే చేస్తున్నాం. ఈరోజు ఏం మాట్లాడినాడు నిన్న దాని గురించే ఆ రోజు 22వ తేదీ కౌన్సిల్ మీట్లో అడిగారు, మీరు తెస్తామన్నారు కదండి ఎమ్మెల్యే గారు 400 కోట్లు, దాన్ని తీసుకొస్తే మాకుండే కాల వ్యవధిలో మేము మా వాళ్ళకి చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది అని అడిగాం. అంత తప్పితే ఎక్కడ ఏది కానీ ఎలాంటి ఇది లేకుండా అడిగాం తప్పితే మీరు దాన్ని ఈరోజు ఒక దీంట్లో తీసుకొచ్చి నిన్న మాట్లాడతారు, కౌన్సిల్కి సిగ్గుంది అసలు అంటారు. అసలు ఏంటండి ఇది మాట్లాడము? మేమేమన్నా ఎక్కడైనా తప్పుగా మాట్లాడామా? మా కౌన్సిలర్లు ఏమైనా తప్పుగా మాట్లాడారా? 400 కోట్లు తెస్తామన్నారు, ఎప్పుడు తెస్తారని అడిగారు, దానికి సమాధానం చెప్పండి. అంతేగాని సిగ్గుందా అంటే ఎందుకండి? అంటే కరోనా టైంలో మాకు సీట్లు ఇస్తారో లేదో కూడా తెలియదు, కానీ 2 ఇయర్స్ సొంతగా డబ్బులతో ఖర్చు పెట్టుకొని ఆ రోజు పార్టీలు చూడలేదే ఎవరు, ప్రతి ఇంటికి ఎవరు చావు బతుకుల్లో అన్నారో వాళ్ళకందరికీ సేవ చేస్తూ పోయినాం. తర్వాత మాకు టికెట్లు వచ్చాయి, ఎవరికి ఇచ్చినారో వాళ్ళు తీసుకున్నారు, లేని వాళ్ళు లేదు. కానీ ఆ రోజు దాన్ని ఎక్స్పెక్ట్ చేసి చేయలేదు. అంత చేస్తే వచ్చిన తర్వాత ఒక ఎర్ర నయా పైసా కూడా ఏ కౌన్సిలరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు వరకు. మీరు కావాలంటే ఎక్కడైనా రండి, కనీసం మా జగన్ ఇండ్లు ఒక్కొక్క కౌన్సిలర్ దగ్గర 100 నుండి 200 ఇండ్లు ఒక్కొక్క వార్డులు శాంక్షన్ చేశారు. ఎక్కడైతే నీడ్ ఉన్నాయో ఆ వార్డులో శాంక్షన్ చేయించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా మా కౌన్సిలర్లకంటూ ఒక్కటి తీసుకోలేదు. అంత నిస్వార్థంగా చేసిందనుక ఈరోజు సిగ్గు లేకుండా మిమ్మల్ని ఊరు బహిష్కరణ చేయాలని మాట్లాడుతున్నారు. 40 కోట్లకి మేము అడిగిన దానికి మీరు 400 కోట్లకి దానికి పొంతనేమన్నా ఉందా? మీరంటారు కౌన్సిల్ హాల్కి సున్నం కొట్టుకోలేరు అంటారు. మేము సున్నం కొట్టుకోవాలంటే మేము సిఆర్ చేసినటి వాటికి ఈరోజు మీరు టెంకాయ కొడతా ఉండేది. సున్నం కొట్టుకోవడానికి మాకు పెద్ద విషయం ఏం కాదు. సిఆర్లు చేసుకోవడము, బిల్లులు పెట్టుకొని తీసుకోవడము, దానికోసం మేము చేయట్లేదు. ప్రజల ధనం ఇది. ప్రతి ఒక్క రూపాయి నయా పైసా అయినా ప్రజలు పలు విధాలుగా కట్టిన ట్యాక్స్లు ఇవి. ఏదైనా కానీ వాళ్ళకే ఉపయోగపడాలని ఆలోచనతో తీసిండేవి. దీంట్లో కూడా 32 కోట్లు రోడ్లు, డ్రైన్స్ డెవలప్ చేయడానికి మేము గతంలోనే ప్రతిపాదనలన్నీ చేయడం జరిగింది. అందులో 7 కోట్లు గుర్తుపెట్టుకోండి, 7 కోట్లు మా బిల్డింగ్ కట్టాలి అని శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని సైటుకు కూడా ఇది చేయడం, కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. దానివల్ల ఎప్పుడైనా శాంక్షన్ అవ్వచ్చు, దాన్ని కట్టుకొని కొత్త బిల్డింగ్లో ఉన్న ఆలోచనతో దీన్ని దుర్వినియోగం కాకూడదని ఫండ్స్ని మేము ఆపామే తప్పే సున్నం కట్టుకోవడము, కలర్లు వేసుకోవడము, ఆర్ట్ వేసుకొని మేము అభివృద్ధి చేసినామని మున్సిపాలిటీ బిల్డింగ్ వేసేస్తే కాదు, గొప్ప కాదండి. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మేము కూడా ఒక గౌరవ హోదాలో ఉండేవాళ్ళమే, మాకు ఒక గౌరవం ఉంటుంది. దాన్ని మేము ఎట్లయితే మీకు గౌరవం ఇస్తామో ఆ గౌరవాన్ని మాకు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. వీటన్నిటినీ కాకుండా ఈరోజు మీరు కొట్టే ప్రతి టెంకాయ కేవలం ప్రజల దగ్గర నుండి వచ్చిన ఫండు. ఏదైతే టెంకాయ కొట్టిన ప్రతి వార్డులో కౌన్సిలర్ అనేవాళ్ళు ఎవరైతే మున్సిపాలిటీకి తీసుకొచ్చి మా వార్డులో ఈ సమస్య ఉంది అని కౌన్సిల్కి తీసుకొస్తే అక్కడ కౌన్సిల్లో సిఆర్ చేసి ప్రతిపాదనల్ని చేసిన తర్వాతే కౌన్సిల్ కొన్ని ప్రతిపాదన వచ్చిన తర్వాత కౌన్సిలర్లు కాంట్రాక్టర్లకు పోయింది. కాంట్రాక్టర్ల ద్వారా వచ్చిన వాటికి ఈరోజు మీరు టెంకాయ కొడుతున్నారు తప్పితే ఎక్కడ కానీ 2024 నుండి ఈ రోజు వరకు దాదాపుగా 11 కోట్ల వరకు వర్కులు జరిగినాయి. దాంట్లో 3 కోట్ల వరకు మనం ఫండ్స్ కూడా ఇవి రిలీజ్ చేయడం అయింది, వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. ఇంతనే జరిగిండేది, అంతకు మించి జరగలేదు. మీరేమో 75 కోట్లు అంటారు, మరి ఎక్కడ జరిగిందో అది అనేదాన్ని కూడా మీకే వదులుతున్నాము. అది కూడా మాకు అందరికీ చెప్తే మేము కూడా సంతోషిస్తాం. ఏ వార్డులో ఏమేమి వర్కులు ఎన్ని కోట్లు జరిగినాయి అనేది కూడా
మా కౌన్సిలర్లు ఇక్కడ ఉన్నారు, ఆ స్టేట్మెంట్ కూడా మీరు ఇస్తే బాగుంటుంది. ఇంకా పోతే కదిరి రోడ్డు డ్రైన్ ఇందాక ఎక్క చెప్పారు, 80 అడుగుల రోడ్ని 100 రోడ్లు ఉంది, 100 ఫీట్ వరకు మేమైతే 2022లోనే మాస్టర్ ప్లాన్ వస్తే ఇంప్లిమెంట్ చేయాలని వస్తే మా గౌరవ ఎంపీ గారు దాన్ని వద్దు, ఎందుకంటే వీటిలో చాలా ఇవి ఉన్నాయి, వీటిని రెక్టిఫై చేస్తే కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి లేదు అని చెప్పి స్టాప్ చేయించారు. దాన్ని మీరు వచ్చి రాగానే ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లో చూస్తే శాస్త్రీ వీధి ఎంత ఉందండి, దాన్ని 100 ఫీట్ పెట్టారు. 100 ఫీట్ని ఎట్లా చేయాలనేది మీరే చెప్పాలి. సిటిఎం రోడ్ని చూస్తే 100 ఫీట్ అంటారు. అంటే మీరు ఎట్లా పడితే మీ మాస్టర్ ప్లాన్ అట్లా తిప్పి మార్చుకునేసి వీళ్ళు ఇంచోట వదిలేస్తారా, గాలికి వదిలేస్తారా? అంటే బీద ప్రజలు ఎక్కడైనా ఇల్లు కట్టుకోవాలంటే మాస్టర్ ప్లాన్లో ఉంది, అక్కడ వరకు ఇది 10 అడుగులు వదిలేసి మళ్ళీ ప్లాన్ ఇస్తామంటారు. అంటే వాళ్ళది జాగా కాదా అది? వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోనరా? వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలనే కదా ఆ రోజు ఆపేశారు మాస్టర్ ప్లాన్ని. మరి ఈరోజు ఇవన్నిటిని రెక్టిఫై చేసే కదా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. మీరు చేసేసి ఈరోజు చూస్తే ఇట్లా మీకు నచ్చినట్టు మార్చుకుంటూ పోతున్నారు. తర్వాత మా ఎంపీ ఫండ్స్ కింద 5 కోట్లు వస్తాయి ఎంపీ ఫండ్స్, ఏం చేస్తున్నారు అని మాట్లాడతారు. మా ఎంపీ గురించి మాట్లాడడానికి నేను ఒకటే అడుగుతానండి. ఈరోజు ఇంతాకే అన్నీ చెప్పారు, ఒక మెడికల్ కాలేజ్ అయితే కేంద్రీయ విద్యాలయం కావచ్చు, రోడ్లు హైవేస్ కావచ్చు, ఇన్ని కాకుండా తాగునీరుకి 2.5 కోటి ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు వెళ్తున్నారే అదేం గుట్టనా, అక్కడ చీకులు గుట్ట, ఎక్కడి నుండి వచ్చింది అది? మా ఎంపీ ఫండ్స్ చేస్తేనే వచ్చింది. కోళ్ళబైలు ఈరోజు ఫండ్స్ వచ్చింది. ఈరోజు రోడ్స్ మదనపల్లిలో తార్ రోడ్స్ 2 కోట్లకి వేయించారు. ఇవన్నీ ఎంపీ ఫండ్స్ కాదా? ఆ రోజు కరోనా అప్పుడు మీరంతా ఏమైపోయారు? ఆక్సిజన్ సిలిండర్స్ లేక ప్రాణాలు గాల్లో ఎగురుతా అన్నప్పుడు సొంత నిధులతో ఫండ్స్ ఇచ్చాడండి, ఫండ్స్ ఇచ్చి సిలిండర్లు పంపించారు. మరి అప్పుడంతా వీళ్ళంతా ఏమైపోయారు? ఇదంతా ఏమైపోయింది? మరి ఈరోజేమో ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఎక్కడ కానీ టెంకాయ కొట్టినా, ప్రోటోకాల్ లేకపోయినా, మీరు బోర్డులు ఏం పెట్టుకుంటున్నా మాకు అన్నీ తెలుసు. గౌరవ అతిథులు ఎవరండి? అతిథులు మీరు అతిథులుగా రావాలి. చైర్పర్సన్ జనరల్ ఫండ్ నుండి నిధులు పెడితే చైర్పర్సన్, కౌన్సిలరు, వార్డు వీళ్ళు వైస్ చైర్మన్లు మీరు అతిథులుగా వస్తారు. కానీ మీరే ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు మేమేమి గెస్ట్లుగా పెట్టి ఫండ్స్ మీద అయినట్టు బోర్డులు వేసాం. కానీ మేమేం మాట్లాడట్లే. మాకు ఎప్పుడే చెప్పి దద్దమ్ములు అంటుంది. అదే మేము ఎందుకంటే ప్రశ్నించట్లేదు. ఇక్కడ అభివృద్ధి పోనీలే, అభివృద్ధి జరగాలి అంతే తప్పితే వేరేది మాకొద్దు, ఇవన్నీ మాట్లాడేది అవసరం లేదు అనే ఆలోచనతో ప్రజలకు మంచి జరగాలని పోయినాం. కానీ మీరు వాటిని కూడా ఈరోజు పరిగణలోకి తీసుకోవట్లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి. కానీ వీటన్నిటి గురించి మేము మాట్లాడలేదు. కేవలం అభివృద్ధి కోసము మీరు తెస్తానన్న 400 కోట్లు మాత్రమే అడిగాం. మీరు కావాలంటే పదే చూడండి, కౌన్సిల్ మీట్లో 400 కోట్లు తెస్తామన్నారు కదా, దాన్ని ఏమైందని అడిగాం. దానికి ఒక్కదానికి సమాధానం చెప్పండి, అంతవరకే. ఇవన్నిటిని మేము మాట్లాడలేదు. మేము ఎక్కడ ఏ కౌన్సిలర్ అగౌరవపరిచే అవసరం లేదు. ఎక్కడ మేము ఎలాంటి అవినీతి జరగలేదు. ఏ చిట్టా అయినా ఇప్పండి, ఎక్కడైనా ఇప్పండి, మేము కూడా సిద్ధంగానే ఉండాం. ఎందుకంటే 20 పైసా అయించి ఎక్కడ మేము ఎవరు ఇది చేయలేదు. మేము కూడా మీరు ఎంతగా చెప్తారో మేము అంతకు 2 అంతలు సిద్ధంగానే ఈరోజు ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిని ఇచ్చి గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలే కానీ ఏదంటే అది మాట్లాడడం పద్ధతి కాదనేది కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఇది ఎంతవరకు ఉన్న అభివృద్ధి పరంగా బోడంటే ముందుకు రండి, లేదంటే మా వంతు మాకు వదిలేస్తే మేమున్నంత వరకు మా అభివృద్ధి మేమేదో చూపిస్తాం. అంతేగాని ఏదంటే అది మాట్లాడకూడదు అనేది కూడా నేను చెప్తూ ధన్యవాదాలు.